కాకినాడ జిల్లా పిఠాపురం జలదిగ్బంధనంలో ఉంది. ఇంద్రానగర్ కాలనీని వరద నీరు ముంచెత్తింది. ఇటు నూతన సంవత్సరం వేళ కాలనీ వాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం జలదిగ్బంధనంలో చిక్కుకుంది. పిఠాపురం ఇంద్రానగర్ కాలనీని వరద నీరు ఒక్కసారిగా ముంచెత్తింది. దీంతో నూతన సంవత్సరం వేళ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పంట కాలువల్లో గుర్రపు డెక్క, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకోవడంతో ఇంద్రా కాలనీ వరద నీరు ముంచెత్తింది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ముంపు బాధితులు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నా పేరు అనిల్ కుమార్, నేను ఇంద్రానగర్ నివాసిని. ఇలాగ చెరుకుల కాలువ ఇంద్రానగర్ మీద ప్రతిసారి కూడా గుర్రపు డెక్క నిండిపోయి వాటర్ వెనక్కి ఇళ్ల మీద తన్నేస్తుందండి. తన్నినప్పుడు ఎవరు కూడా స్పందించట్లేదు. అసలు ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఊరిది. ఎస్సీ కాలనీలు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది. ఎస్సీ కాలనీలు ఇప్పుడు వచ్చి పట్టించుకుంటలేదు. ఇది ఇంచుమించు చాలా సార్లు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం కూడా జరిగింది. ఇందాక కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఇది మాకు సంబంధం లేదు, ఇది ఇరిగేషన్ పరిధిలోది, ఇది ఇరిగేషన్ వాళ్ళు రావాలి, దీనికి అసలు మాకు సంబంధం లేదు, మేము మాట్లాడుతున్నాం వాళ్ళతో అంటున్నారు కమిషనర్ గారు. సరే సార్, మీరు మాట్లాడుతున్నారు, మాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి అంటే నెంబర్లు లేవు మా దగ్గర అంటున్నారు. మాట్లాడినప్పుడు మాకు ఆ నెంబర్లు ఇవ్వాలి కదా సార్. మాకు నెంబర్లు ఇస్తే మేము కూడా మాట్లాడతాం కదా ఇరిగేషన్ వాళ్ళతోనే. మొత్తం ఇల్లులోంచి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. బట్టి వర్షం అదే వాటర్ వచ్చేస్తుంటే, కాలువ వచ్చేస్తుంటే, పాములు గట్ట వచ్చేది, సంటి పిల్లలతో బయట ఉన్నామండి సార్. లాగండి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. అసలు దీని పరిష్కారం ఏంటో తెలియట్లేదు. ఎవరిని అడిగినా సరే మాకు సంబంధం లేదు అంటున్నారండి. మరి దానికి ఏంటండి, ఓట్ల గురించి అయితే ఓట్లు వచ్చేస్తున్నారండి. అలాగండి ఇంటింటికి ఆ ఓట్ల తర్వాత మేము ఇది చేస్తాము అది చేస్తాము అది ఇది అంటున్నారండి. ఎల్లు కొల్లెట్టేసుకుంటున్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే మాకు తెలియదు, మమ్మల్ని అడగ మాకు తెలియదు అని అడుగుతున్నారండి. 30 సంవత్సరాలు బట్టి లాగా ఉంటున్నామండి. అద్దుకండి పాములు గట్ట పందుకొక్కలు గట్ట వచ్చేసి పాములు గట్ట వచ్చేస్తున్నాయండి, తాసుపాములు గట్ట వచ్చేస్తున్నాయండి. అలాగని దీనికి పరిష్కారం ఏంటో అర్థం అవ్వట్లేదండి. పిల్లలతో ఇంకా రోడ్డు మీద ఉన్నామండి. మధ్యాహ్నం 2 గంటలు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతారో తెలియదండి. దానికి ఏంటో అర్థం అవుతా లేదండి. అసలు వార్డు కూడా ఎవరు పట్టించుకుని లేరండి. అసలు వంట చేసుకున్నా కూడా ఇది లేదని, మంచాలు కూడా బీరువాలు కూడా ఏమీ లేదని, పెట్టుకుని బుండారు కూడా లేదని చెప్పుకుని సిగ్గుగానే ఈ డిసెంబర్ వరకే మునిగిపోయండి. అందరి పిల్లలతో గట్ట ఉన్నామండి. దీనికి ఇదేంటి పరిష్కారం? మాకు ఆయన దెబ్బే దాని అడుగుతా లేదండి. ఒక గుడిసెలు చూపిస్తే ఆ గుడిసెలో పోతామండి. మాకు అంతేనండి. మాది పిఠాపురం మండలం, పిఠాపురం పట్టణం, ఇంద్రనగర్ గ్రామం, 9వ వార్డు. ఇది ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే, అక్కడ ఏలేరు వదలగానే మొత్తం మునిగిపోతుంది సార్. వార్డు అంతా మునిగిపోతుందండి. చండి పిల్లలతో ఉన్నాం. రాత్రులేమో అసలు సమస్య లేదు, ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయండి. ఇళ్ళ నుంచి వాటర్ వచ్చేసి మొత్తం వార్డు అంతా మునిగిపోతుంది. ఇక్కడ ఎవరు కూడా ఏ ప్రజానాయకుడు కూడా ఏమి పట్టించుకోవట్లేదండి. చాలా సార్లు అప్పుడే ఇది 10 సారో 15 సారో అవుతుందండి. చాలా మంది నాయకులకు కంప్లైంట్ చేస్తున్నా, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప, అంటే ఒక దళిత వాడని, ఒక దళితులు ఉండే ప్రదేశం అని చెప్పేసి దీన్ని ఎలాగే వదిలేస్తున్నారు తప్ప ఏ ప్రజానాయకుడు కూడా దీన్ని పట్టించుకోవట్లేదండి. అయితే ఏంటంటే దీన్ని పట్టించుకుని దీనికి సమస్యను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వ వారిని కోరుచున్నామండి. అంతేకాకుండా దీనికి ఏదోటి ఖచ్చితంగా ఏర్పాటు చేసింది కూడా కోరుచున్నాం. ఇప్పుడు భయభ్రాంతులుగా వార్డులో బ్రతుకుతున్నామండి. ఒకసారి ఎవరన్నా ప్రజానాయకులు వచ్చి చూస్తే ఇక్కడ పరిస్థితి ఏంటన్నది అందరికీ అర్థమవుతుందండి. ఎలా ఉన్నదో కూడా తెలుస్తుందండి. ఇక్కడ అసలు ఏ పరిస్థితి బాగలేదు. ఒక నైట్ మీద ఎక్కడన్నా ఎక్కువైపోతే, ఎప్పుడన్నా రాత్రి మీద ఎక్కువైపోతే ఎక్కడికి పారిపోవాలో కూడా అర్థం కావట్లేదండి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఉన్నామండి. కంపల్సరిగా ఇప్పుడే కావచ్చు, లేదా గంట పోయక రావచ్చు, 2 గంటల పోయక కావచ్చు, మీరు ఎవరన్నా ప్రజానాయకులు వచ్చి అక్కడికి వచ్చి పరిస్థితి చూస్తే ఒకసారి ప్రజానాయకులకు అందరికీ కూడా అర్థమవుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వ వారు కావున దీని సమస్యను వెంటనే పరిష్కరించవలసిందిగా మేము అందరం కూడా కోరుచున్నామండి. ముంపు గ్రామంగా మా గ్రామం ఉందండి. చాలా దారుణంగా ఉంది, పరిస్థితి ఉంది. అయితే ఇదే పరిస్థితి మిగతా క్యాస్ట్లు, అదర్ క్యాస్ట్లకు ఎవరికన్నా అయితే వాళ్ళు వెంటనే చర్య తీసుకుంటామని, మా దళిత వాడని, ఒక దళితులు అని చెప్పేసి ఈ వార్డుని ఎలా వదిలేస్తున్నారని, ఎందుకు ఎలా వదిలేస్తున్నారని అర్థం కావట్లేదు. కాకినాడ జిల్లా పిఠాపురం కూడా మొత్తం జల దిగ్బంధనంలో చిక్కుకుందని చెప్పాలి. పిఠాపురం ఇంద్రానగర్ కాలనీలో వరద నీరు ఒక్కసారిగా కూడా ముంచెత్తింది. ఇక దీంతో నూతన సంవత్సరం వేళ కాలనీ వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. ఇక పంట కాలువల్లో గుర్రపు డెక్క మరియు ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకోవడంతో ఇంద్రానగర్ కాలనీ వరద నీరు ముంచెత్తిందని తెలుస్తుంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అయితే ఇటు ముంపు బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ విజువల్స్ లో క్లియర్ గా చూసినట్టయితే మొత్తం ఇంద్రానగర్ 9వ
వార్డు అంతా కూడా వరద నీటితో మొత్తం మునిగిపోయి ఉంది. అక్కడున్న బాధితులందరూ కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అయితే బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే దీనిపైన ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు అంటూ వారు బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మున్సిపల్ కాల్ చేస్తే కనుక ఇది మాకు సంబంధించింది కాదు, ఇరిగేషన్కి సంబంధించింది అంటూ కూడా వాళ్ళు ఈ సమస్యను అయితే పక్కకు నెట్టేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇరిగేషన్కి సంబంధించి నంబర్లు అడిగితే కూడా ఎటువంటి స్పందన లేదు అంటూ అక్కడున్న వాళ్ళైతే తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే అంటే దళిత ప్రదేశం కావడం వలన దీన్ని ఇలా పక్కకు నెట్టేస్తున్నారా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఇది మొదటిసారి కాదు, 10 నుంచి 15 సార్లు కూడా ఇలా జరిగింది అని ఎప్పుడైతే నీళ్ళు వదిలారో అప్పుడంతా కూడా ఇందిరానగర్ 9వ వార్డు అంతా కూడా వరద నీటితో మునిగిపోయి ఉంటుంది అని, అక్కడ వారి పిల్లలతో కూడా కష్టంగా ఉందని, వంట చేసుకోవడానికి కూడా స్థలం లేదు అంటూ అక్కడున్న మహిళలు కూడా వాళ్ళ బాధ వ్యక్తం చేసుకోవడం చూసాం. అక్కడున్న పిల్లల్ని కూడా చూస్తే విజువల్స్లో చిన్న పిల్లలు కూడా అక్కడే ఆ వరద నీటిలోనే కూర్చొని చదువుకుంటూ ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే నీళ్లు వదిలిన ప్రతిసారి కూడా మొత్తం 9వ వార్డు అంతా కూడా నీటితో మునిగిపోతుంది అంటూ ఇంతవరకు పవన్ కళ్యాణ్ దీనిపైన ఎటువంటి స్పందన లేదు అని అక్కడున్న స్థానిక నాయకులకు కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదు అని, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అంటూ అక్కడున్న స్థానికులు వాళ్ళ బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇది కేవలం మొదటిసారి కాదు, దీనిపైన కఠిన చర్యలు తీసుకొని ఏదో ఒక విధంగా దీన్ని పరిష్కరించాలి అంటూ కూడా వారు కోరుకుంటున్నారు.